దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. అమరావతిలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ CFSL నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతో పాటు నార్కోటిక్, సైబర్ వంటి నేర పరిశోధనలో ఆధారాలను గుర్తించడంలో కీలకమైన CFSL ఏర్పాటవుతుంది. ఇలాంటి అధునాతన ల్యాబ్లు దేశవ్యాప్తంగా 7 మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో ఇప్పుడు 8వ ల్యాబ్ అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ 2017 విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి శంకుస్థాపన జరిగింది. అయితే తర్వాత సీన్ రివర్స్ అయ్యి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పనులన్నీ, డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయి అట్టడుగు స్థానానికి అయితే వెళ్ళిపోయింది. అయితే తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అనేది పునఃప్రారంభించడం జరిగింది. అయితే ఇండియాలో 8వ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. ఇక్కడ ఎలాంటి క్రైమ్నైనా చిటికలో పరిష్కరించే విధంగా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అనేది నిర్మించారు. ఇందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అలాగే అడ్వాన్స్డ్ టెక్నికల్ పరికరాలు వాడి క్రైమ్ రేట్ కనిపెట్టే విధంగా, నిందితుల్ని ఈజీగా పట్టుకునే విధంగా అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ అమరావతి తుళ్ళూరులో E5 N15 జంక్షన్ వద్ద 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిర్మిస్తున్నారు. 5 భవనాలుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, గెస్ట్ హౌస్, ఇలాగే బ్యాలిస్టిక్ డిపార్ట్మెంట్ అంటూ 5 భవనాల్లో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది నిర్మిస్తున్నారు. ఏ బ్లాక్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉండడం జరుగుతుంది. ఒక బ్లాక్లో ఫింగర్ ప్రింట్కి సంబంధించి, ఇంకో బ్లాక్లో బ్లడ్ అనాలిసిస్, అలాగే DNA అనాలిసిస్, ఇలాగ కోర్ క్యాపబిలిటీస్లో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఉండబోతోంది. ఈజీగా ఈ బ్లడ్ టెస్ట్, అది ఈ క్రైమ్ కనిపెట్టచ్చు, ఈ క్రైమ్ కనిపెట్టలేము అనే విధంగా కాకుండా ప్రతి ఒక్క క్రైమ్ ఈజీగా అనాలిసిస్ చేసే విధంగా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఉండబోతుంది. గతంలో చూసుకుంటే ఒక క్రైమ్ని సాల్వ్ చేయాలంటే సుమారు నెలల పరిధి తీసుకునేది. అమరావతిలో CRDA ప్రధాన కార్యాలయాల భవనం తర్వాత అంత వేగంగా నిర్మితం అవుతున్న రెండో భవన సముదాయం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు 400 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నాయి. ఇలాంటి అధునాతన ల్యాబ్లు దేశవ్యాప్తంగా 7 మాత్రమే ఉన్నాయి. చండీగఢ్, ఢిల్లీ, భోపాల్, పూణే, కోల్కతా, గౌహటి, హైదరాబాద్లోనే ఉండగా ఇప్పుడు అమరావతిలో ప్రతిష్టాత్మక ల్యాబ్ ఏర్పాటు అవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లోని CFSL తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది. ఏపీలో నేరాలకు సంబంధించిన కేసులు నిగ్గు తేల్చేందుకు ఆధారాల విశ్లేషణ కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపాల్సి వస్తోంది. దీనివలన చాలా సమయం వృధా అవుతోంది. ల్యాబ్ రిపోర్టులు త్వరగా వస్తే కేసులు త్వరితగతిన పరిష్కరించే వీలుంటుంది. అందుకే ఏపీకి ఇలాంటి అధునాతన ల్యాబ్ చాలా అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించి 2017లోనే రాష్ట్రానికి దీన్ని సాధించారు. రాజధాని అమరావతిలోని తుళ్ళూరు దగ్గర N14 E5 జంక్షన్లో నిర్మించిన ఫోరెన్సిక్ భవన సముదాయం సిద్ధమైంది. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ ల్యాబ్ 5 భవనాల సముదాయంగా సిద్ధం అవుతోంది. 2017లో ప్రారంభం అయిన ఈ ప్రాజెక్టు మధ్యలో నిలిచిపోయినా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ వేగం అందుకొని పూర్తయ్యే దశకు చేరుకుంది. త్వరలోనే అత్యాధునిక పరికరాలు అమర్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇది ప్రారంభం కాబోతోంది. CFSLలో ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, బాలిస్టిక్ ల్యాబ్, పరిపాలనా భవనం అని మొత్తం 5 విభాగాలు ఉంటాయి. అనంతరావు అండ్ కో కంపెనీ ఇక్కడ ఏపీ స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కడుతున్నాము. ఇక్కడ మొత్తం 5 బ్లాక్స్గా డివైడ్ అయ్యింది. ఇది బ్లాక్ 1, బ్లాక్ 2 అడ్మినిస్ట్రేషన్ అండ్ కాన్ఫరెన్స్ హాల్, గెస్ట్ హౌస్, బాలాస్టిక్ బిల్డింగ్. ఇక బ్లాక్ 1కి వచ్చేపాటికి బ్లాక్ 1 ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ఎలివేషన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది. డోమ్ వర్క్ జరుగుతుంది. బ్లాక్ 2కి వచ్చేపాటికి అది కెమిస్ట్రీకి సంబంధించిన బ్లాక్ 2లో అన్ని స్లాబ్లు కంప్లీట్ అయిపోయి 4th ఫ్లోర్ G+4 మొత్తం బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్స్ కంప్లీట్ అయ్యింది. 5th ఫ్లోర్ బ్రిక్ వర్క్ అండ్ ప్లాస్టింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ కాన్ఫరెన్స్ హాల్ బిల్డింగ్ సంబంధించి మొన్నే 26-27 జూన్లో స్లాబ్ వేసాము. గెస్ట్ హౌస్ కూడా సేమ్ 2 ఒకటే స్టేజ్లో ఉన్నాయి. బాలాస్టిక్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యింది ఆల్రెడీ, అది హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది. అలాగే ఈ ల్యాబ్కు సంబంధించి మొత్తం ఇది 1,80,000 SFTలో నిర్మించబడుతుంది. బ్లాక్ 1 వచ్చేపాటికి 60,000, బ్లాక్ 2 60,000, అడ్మినిస్ట్రేషన్ అండ్ కాన్ఫరెన్స్ హాల్ 28,000 SFT, అలాగే
గెస్ట్ హౌస్ 15,000 SFTలో నిర్మించబడుతుంది. ఈ ఈ ఫారెన్సిక్ ల్యాబ్ మొత్తం అత్యాధునిక సాంకేతికలతో నిర్మించబడుతుంది. ఫండ్ బట్టి ఉంటుందండి, ఇది మనం చెప్పలేము. ఇది మొత్తం MHA నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఫండ్ రావాలి. ఆ ఫండ్ దాన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి మనం కంప్లీట్. ఇటీవల కాలంలో నేరాల సంఖ్య బాగా పెరిగింది. నేరస్తులు కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని చట్టం చేతికి చిక్కకుండా సులువుగా తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో అసలైన నేరస్తులను పట్టుకొని వారికి శిక్ష పడేలా చేయటం పోలీస్ శాఖకు సవాల్గా మారింది. అయితే ఈ సాంకేతిక ఆధారాల సహాయంతో ఇలాంటి నేరగాళ్ల భరితం పట్టడానికి దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను కేటాయించింది. నేర పరిశోధనల్లో ఈ తరహా సైన్స్ ల్యాబ్ల నివేదికలు చాలా కీలకంగా మారుతున్నాయి. DNA, నార్కోటిక్స్, సైబర్, బయోమెట్రిక్, బాలిస్టిక్ లాంటి పరీక్షలతో పాటు ఫోరెన్సిక్ అకౌంటింగ్కు సంబంధించిన ఎక్సలెన్స్, గత నేరాల నమూనాలతో సరిపోల్చగల డేటాబేస్ యాక్సెస్ కూడా ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. నేర పరిశోధనలో రక్తం, లాలాజలం, వెంట్రుకలు, చర్మకణాలు వంటి సూక్ష్మ ఆనవాళ్లను ఇక్కడ విశ్లేషిస్తారు. అలాగే DNA ప్రొఫైలింగ్ ద్వారా నిందితులను గుర్తించడంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లు కీలకంగా మారాయి. అయితే ఈ ఫారెన్సిక్ ఒక్కసారి అందుబాటులోకి వచ్చాక గంటలు, రోజుల వ్యవధిలోనే ఈజీగా క్రైమ్ అనేది ఇన్వెస్టిగేట్ చేసి నేరస్తుని అనేది త్వరగా పట్టుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది నిర్వహిస్తున్నారు. కాబట్టి 41 కోట్ల పెట్టుబడితో అడ్వాన్స్ టెక్నాలజీ పరికరాలను తీసుకొస్తున్నారు. కాబట్టి నిందితుడిని ఈజీగా పట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో మెయిన్గా బ్యాలిస్టిక్ డిపార్ట్మెంట్ అనేది నిర్మించడం జరుగుతుంది. నేరస్తుడిని అదే వేలో నేరం ఎలా చేశారో అదే వేలో మళ్ళీ ఈజీగా కనిపెట్టే విధంగా, నేరస్తుని ఇంట్రాగేట్ చేసే విధంగా ఈ బ్యాలిస్టిక్ డిపార్ట్మెంట్ అనేది ఉండబోతోంది. అయితే ఫింగర్ ప్రింట్స్ ద్వారా బ్లడ్ అనాలిసిస్, DNA అనాలిసిస్, నార్కోటిక్స్, డ్రగ్స్కి సంబంధించి కూడా టాక్సికాలజీ డిపార్ట్మెంట్ కూడా శరవేగంగా పనులు అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి ఈజీగా అనాలిసిస్ చేసే విధంగా ఒక ఎక్స్పర్ట్స్ని అయితే పెట్టడం జరుగుతుంది. సో విజనరీ లీడర్ ఆలోచిస్తే, విజనరీ లీడర్ ఆధ్వర్యంలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎలా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు. కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి సుమారు 1 సంవత్సరం టైం పడుతుందని ఇక్కడ ఇంజనీర్స్ చెప్తున్నారు. అయితే ఇప్పటికీ 5 భవనాల్లో 2 భవనాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయని, మిగతా 3 భవనాలు సుమారు 4-5 నెలల్లో పూర్తిగా పనులు అవుతాయని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.